హాయ్ అండి. అంతా ఎలా అన్నారు? దేవిక బుజ్జిగడ్డలు అందరూ బాగున్నారా? మీ ఊర్లో అయితే ఇట్లా ఏమంటారు? మ్యాంగోస్ అని అంటారు. మా ఊర్లో అయితే మాత్రం మామిడికాయలే అని అంటారు. ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి. ఇవి కూడా మీ గడ్డలే అని అనుకోవచ్చు. కానీ మా గడ్డలు అయితే కాదు. కానీ మావే మామిడికాయలు అయితే ఎలా అంటే మా చేలో అనమాట. చేలో చెట్లు ఉన్నాయి. ఏటి గట్ల దగ్గర చెట్లు ఉంటాయి అనమాట. అట్లవి నేనైతే ఇప్పుడు పప్పు మామిడికాయ చేసుకోవడానికి తెమ్మనమాట తీసుకొచ్చారు. అయితే చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా చక్కగాన. చూడండి ఎక్కడ ఒక మచ్చ గాని ఏం కూడా లేదు. ఎందుకంటే కొంచెం విలేజ్ కదా, ఇటు సైడు కాలుష్యం అది కొంచెం తక్కువ కాబట్టి చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు చూడడమే కానీ సబ్స్క్రైబ్స్ లైక్ చేయడం అంటే ఏం లేదు. చిన్నది ఇలాగ ఒక్క సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయడానికి ఏమైందండి ఇంత కష్టపడి చేసే వీడియోలకి. ఒక్క పాటని ఒక 10 సార్లు వేసినా ఎవరైనా అయితే చూసేస్తారు. 10 సార్లు కూడా ఆ ఒక్కలే పెట్టిన వీడియో 10 లైకులు కొట్టేసి వాళ్ళ దగ్గర లేకపోతే పక్కల సెల్లో కూడా తీసుకొని సబ్స్క్రైబ్ చేసేస్తారు. ఇలా రైతులు చేసే వీడియోలకు మాత్రం చేయడానికి చాలా కష్టపడతారనమాట. ఈ రైతులు చేసే పండించిన పంటలన్నీ తక్కువ రేట్లో కనుక్కొని తినొచ్చు. కానీ రైతులు పెట్టే వీడియోలు మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి చేతులు రావు. ఎందుకో అర్థం కాదు మరి. ఇలాంటి పనికొచ్చే వీడియోలు కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే వీళ్ళు కూడా రైతులు కూడా గుర్తించినట్టుగా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడడానికి ఎంత కలర్ఫుల్గా చక్కగా మామిడికాయలు ఎంత నీట్గా ఉన్నాయో. కోట్లు కోట్లు ఆస్తున్నా రైతులు పండించకపోతే మీరు ఎక్కడి నుంచి కొనుక్కొని తినలేరు. డబ్బులు పడితే అవి ఎలా భూమిలోంచి పుట్టుకొని రావు. కష్టపడి పండిస్తేనే వస్తాయన్నమాట. అందుకని రైతును కొద్దిగా గుర్తించాలి. చక్కగా అందరినీ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. పండించే వాళ్ళే కూడా ఇలా పెట్టిన వాళ్ళే కూడా. అర్థమైందా? ఇంత పెద్ద పెద్ద సీఎంలు పిఎంలు ఎవరైనా సరే చక్కగా మనం రైతులు పండించే పంటలు తిని ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు అన్నీ చేసుకుంటున్నారు. రైతు కానీ ఇప్పటికీ రైతుగానే మిగిలిపోతున్నాడు. రైతుని అందుకే అందరూ గుర్తించి కొద్దిగా సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా చెయ్యండి. ఇలాంటి వాటికి సపోర్ట్ చేయండి. తప్పుగా మాట్లాడితే సారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు చెప్పించుకోకండి.